హరే కృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్వీన్ ఆఫ్ డెజర్ట్. ఈరోజు ఒక అద్భుతం జరిగిందండి. చిన్నదే కానీ మన లైఫ్లో అది మిరాకిల్. ఏంటంటే చిన్నప్పటి నుంచి కొన్ని ఇయర్స్ నుంచి నా పైన ఓ స్టాంప్ పడిపోయిందండి. అదేంటంటే నేను స్లో ఈటర్ అని. నిజమే అనుకోండి. లంచ్కి అయితే ఓ 30 to 40 minutes, బ్రేక్ఫాస్ట్కి అయితే అట్లీస్ట్ 20 minutes తీసుకుంటాను. బట్ ఈరోజు నేను 5 minutesలోనే బ్రేక్ఫాస్ట్ తినేసాను. అది కూడా హడావిడిగా తక్కువ తినేయలేదు, హ్యాపీగా ఫుల్గా తినేసాను. దానికి కారణం నేను చేసిన బేసన్ చీలా. సూపర్ టేస్టీగా కుదిరిందండి. ఈరోజు ఏంటో ఈ చేతిలో ఏదైనా ఏదైనా కలిసిందనుకుంటా. ఐ డోంట్ నో, బట్ చాలా సూపర్గా కుదిరింది. చాలా ఇన్స్టెంట్గా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో మీకు కూడా నేర్పిస్తాను, చూసేయండి. చిన్నపిల్లలకి ఈ రెసిపీ చేసి పెట్టారు అంటే చాలా ఇష్టంగా సతాయించకుండా తినేస్తారు. అండ్ మళ్ళీ మళ్ళీ చేయమని కూడా అడుగుతారు. అండ్ మీకు కూడా ఈజీయే కదా, ఇన్స్టంట్గా చేసేయచ్చు. నానబెట్టాల్సిన అవసరం ఉండదు, మిక్సీ పట్టాల్సిన అవసరం ఉండదు, ఎక్కువ టైం తీసుకోదు. సో బెస్ట్ కదా. సో చూసేయండి. ఏం లేదండి, బేసన్లో మనకు కావాల్సిన స్పైసెస్, ఉప్పు, కారం తగినంతగా, జీలకర్ర యాడ్ చేసుకొని అండ్ మన దగ్గర ఉన్న వెజ్జీస్, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్, టమాటో ఇవి యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 10 minutes రెస్ట్ ఇచ్చేసి ఆ తర్వాత దోశ ప్యాన్ మీద మనం చీలా వేసేసుకుంటే రెడీ. కొంచెం మందంగానే వేసుకోండి, మరీ పలచగా వేసుకోవద్దు. సూపర్ టేస్టీగా ఉంది.